62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మొన్న సీజన్ అంతా బాగా ఫ్లూ నడిచింది కదండి, వైరల్ ఫీవర్స్ బాగా నడిచాయి. సో ఫీవర్ రాగానే యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలా అని అంటే రాంగ్ అండి. ఫీవర్ ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయితే డాక్టర్ దానికి చూసి యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తారు. అంతేగాని ఫీవర్ వచ్చిన డే 1లోనే యాంటీబయాటిక్ తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. చాలా వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్ అసలు రోలే ఉండదన్నమాట. వైరల్ ఫీవర్స్ మోస్ట్లీ సెల్ఫ్ సబ్సైడింగ్ ఉంటాయి. అంటే సెల్ఫ్ సబ్సైడింగ్ అంటే మన బాడీ ఇమ్యూనిటీనే వైరస్తో ఫైట్ చేసి ఆటోమేటిక్ రికవరీస్ ఉంటాయి. దానిలో యాంటీబయాటిక్ రోల్ లేదు. మనం ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ అంటే మెడికల్ షాప్కి వెళ్తే మెడికల్ షాప్ వాళ్ళు యాంటీబయాటిక్స్ ఇవ్వటము, లేకపోతే మీ అంతటా మీరే యాంటీబయాటిక్స్ తీసుకోవటము, లేకపోతే క్వాక్స్ ఇంటి పక్కన డాక్టర్ ఎవరో ఉన్నారు అని అంటే వాళ్ళు స్టార్ట్ చేసేటం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటము, ఈ విధంగా చేసినట్టయితే ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే మీరు అనవసరంగా యాంటీబయాటిక్ వాడినట్టు అర్థం. మీకు నెక్స్ట్ టైం ఏమన్నా నిజంగా యాంటీబయాటిక్ అవసరం అయినప్పుడు అలా మనం ఆల్రెడీ ఇచ్చిన యాంటీబయాటిక్ మీకు ఉపయోగపడకుండా అయిపోతుంది అనమాట. అప్పుడు ఇంకా హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్, హై పవర్ ఆఫ్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కాకుండా యాంటీబయాటిక్స్ వలన గట్ మైక్రోబియర్, సో అవి కూడా ఆల్టర్ అవుతాయి అన్నమాట. సో యాంటీబయాటిక్స్ అనేవి డాక్టర్ సలహాతోనే వాడాలి అండ్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలండి. మీకు 2 రోజులు జ్వరం తగ్గలేదు అని అంటే డాక్టర్ని మీట్ అవ్వాలి. వాళ్ళు కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు చేయిస్తారు. ఆ బ్లడ్ టెస్ట్లో తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉన్నాయి అని అంటే సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని, నీడ్ ఫర్ యాంటీబయాటిక్ ఉంది అని అర్థం. వైట్ బ్లడ్ సెల్స్ లో ఉన్నాయి అనుకోండి, అది వైరల్ ఇన్ఫెక్షనే, సెల్ఫ్ సబ్సైడ్ అయిపోయే ఇన్ఫెక్షనే. సో దానికి యాంటీబయాటిక్ రోల్ ఏం లేదు అని అర్థము. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్ అంటే అన్నెసెసరీగా యాంటీబయాటిక్స్ వాడటం అనేది మంచిది కాదు. సో అది పేషెంట్కి మంచిది కాదు, మనకి సొసైటీకి కూడా. ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వరకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ లాంటివి వాడటం మానేసి ఫస్ట్ మీకు ఏమైనా జ్వరాలు అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ అడ్వైస్ మీద మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. అండ్ డాక్టర్ని మాకు యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా పెట్టాలి అనే ప్రెషర్ లాంటివి ఏమీ పెట్టకండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలనండి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ ఏదైనా ఫీవర్తో వచ్చారనుకోండి, ఒక యాంటీబయాటిక్ పెడతాం, సింపుల్ యాంటీబయాటిక్ లైక్ ఎమాక్సిసిలిన్ లాంటి యాంటీబయాటిక్ పెడతాం అనమాట. సో దానికి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే మీరు జనరల్గా రొటీన్గా వాడే మెడిసిన్స్ కూడా పర్టికులర్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది మొండికి వేయటం అన్నట్టు. సో మనం రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్స్కి అది పని చేయదు. సో దాంతో ఏమవుతుంది, ఏదైతే బ్యాక్టీరియా ఉందో అది ఇంకా పవర్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎంఆర్ఎస్ఏ ఇట్లాంటివి, ఈఆర్ఎస్ఏ ఇట్లాంటివన్నీ కూడాను సూపర్ బగ్స్ అనుకోండి. సో దీనికి ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే యాంటీబయాటిక్ కంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. దీన్ని అన్నెసెసరీగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రియేట్ చేసినట్టు అవుతుంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ ఫర్ యూ బట్ ఆల్సో ఫర్ ద సొసైటీ అండి. ప్రతి డిసీజ్కి యాంటీబయాటిక్ సొల్యూషన్ కాదండి. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే మీ ఇష్టం వచ్చినట్టు డాక్టర్స్ అలా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం మొదలు పెడితే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అంటే ఆల్రెడీ ఉన్న క్రిమి ఇంకా శక్తివంతం అవుతుంది అనమాట. మనం వాడే రెగ్యులర్ మెడిసిన్స్ కూడా అది యాక్షన్ జరగకపోవచ్చు. సో దానికి ఏంటంటే మనం ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్ వాడాల్సి ఉంటుంది. సో ఇది ఇప్పుడు మనం దీన్ని సొసైటీకి ఎట్లా కంట్రిబ్యూట్ చేస్తున్నట్టు అంటే సేమ్ అదే ఇన్ఫెక్షన్ మనకు వచ్చింది అనుకోండి, మనం కూడా సింపుల్ యాంటీబయాటిక్స్ మానేసి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సినంత డేంజర్ ఉంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అనమాట. ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే డాక్టర్ సలహా లేకుండా మీ అంతటా మీరే యాంటీబయాటిక్స్ తీసుకొని వాడటం, లేకపోతే మెడికల్ షాప్ పర్సనల్ ద్వారా యాంటీబయాటిక్స్ కొనుక్కొని వాడటం అనేది చేయకూడదు. ఇది ప్రతి ఒక్కరి మోరల్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ మనం సొసైటీని బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ అంటే సూపర్ బగ్ నుంచి కాపాడుకున్నట్టుగా అవుతుంది అనమాట. మీకు ఇంకేమైనా డయాబెటీస్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్లో పెట్టినట్టయితే దానికి సమాధానం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తామండి. కీప్ వాచింగ్ MedPlus 1 TV.